ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 1లో మనం సెంటెన్స్‌ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్‌లోకి ఎలా మార్చాలి? బేసిక్ రూల్స్ ఏంటి? అనేది తెలుసుకుంటాం. అదేవిధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వెషన్స్ డబుల్-హెచ్ క్వెషన్‌తో వచ్చేటటువంటి సెంటెన్స్‌ని మార్చడం ఎలాగా? అదేవిధంగా డబుల్ ఆబ్జెక్ట్స్ వస్తే దాన్ని మార్చడం ఎలాగా? అనేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫస్ట్ వీడియోలో ఉంటది. సెకండ్ వీడియోలో డెప్త్ అనాలిసిస్ అంటే టెన్స్‌ని తీసుకొని చేయటము అన్నీ ఉంటాయి. ఓకే. స్టార్ట్ చేద్దాం. ముందుగా వాయిస్ అంటే ఏంటో చూడాలి. సాధారణంగా ఏదైనా వాక్యంలో సబ్జెక్టు, వర్బ్ చాలా ముఖ్యం. సబ్జెక్ట్ అంటే ఎవరంటే కర్త. పని ఎవరైతే చేస్తారో వాళ్ళే సబ్జెక్ట్. ఆ పనిని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే ఆబ్జెక్ట్. కర్మ అంటాం తెలుగులో. సో, ఒక వాక్యంలో సబ్జెక్ట్ ముఖ్యమనుకుంటే అది యాక్టివ్ వాయిస్ అయిద్ది. ఆబ్జెక్ట్ ముఖ్యమనుకుంటే అది ప్యాసివ్ వాయిస్ అయిద్దనమాట. సబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా సెంటెన్స్ ఉంటే అది యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా వాక్యం ఉంటే అది ప్యాసివ్ వాయిస్. సో, అదే విషయాన్ని ఇక్కడ రాసాను చూడండి. యాక్టివ్ వాయిస్. సబ్జెక్టు ఏదైనా పనిని చేస్తే అది యాక్టివ్ వాయిస్ అయిద్ది. అంటే సబ్జెక్ట్ యాక్టివ్‌గా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ పని చేసింది ఎవరు? రామ్. సో, ఇక్కడ సబ్జెక్ట్ యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అనమాట. మరి ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ చేసినటువంటి పని యొక్క ప్రభావం దేని మీద పడుతుందో దాన్నే ప్యాసివ్ వాయిస్ అంటాం అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఆ లెటర్ ఈస్ రిటన్ బై రామ్. ఇక్కడ రాముని చేత లెటర్ రాయబడింది. సో, లెటర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్‌లోకి సెంటెన్స్ మార్చేటప్పుడు దాని యొక్క టెన్స్ అనేది మారదు. మీనింగ్ అనేది మారదనమాట. కేవలం స్ట్రక్చర్ మాత్రమే మారుతుందనమాట. ఓకే. సో, యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి సెంటెన్స్‌ని ప్యాసివ్ వాయిస్‌లోకి మార్చడానికి కొన్ని రూల్స్ 6 రూల్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఫస్ట్ రూల్ ఏందంటే యాక్టివ్ వాయిస్‌లో ఉన్న సబ్జెక్ట్‌ని ప్యాసివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా రెండో రూల్ వచ్చేసి యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని ప్యాసివ్ వాయిస్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. ఒక క్రాస్ మార్క్ లాగా, ఇంటూ మార్క్ లాగా అనమాట. ఎలాగంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇచ్చాను పైన. కింద ఆబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్ ఇచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు చివరికెళ్ళిపోయింది ప్యాసివ్ వాయిస్‌లో వచ్చేసరికి. పైది యాక్టివ్ వాయిస్, కిందది ప్యాసివ్ వాయిస్ అనుకుంటే, పైన ఉన్నటువంటి సెంటెన్స్‌లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్‌లో ఉన్నటువంటి సెంటెన్స్‌లో చివరికెళ్ళిపోయింది. అదేవిధంగా పైన ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్‌లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్‌లో ఫస్ట్ ప్లేస్‌కి వచ్చేసిందనమాట. ఇలా ప్లేసెస్ అనేవి మారిపోతాయి. థర్డ్ రూల్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్‌లో కొత్తగా ఏర్పడినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే పాత సబ్జెక్ట్ అనమాట. దానికి ముందు బై అనేటటువంటి పదాన్ని చేర్చాలనమాట. బై రామ్, బై హిమ్ ఇలాగా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే ఎప్పుడూ కూడా ప్యాసివ్ వాయిస్‌లో వి3నే ఉపయోగించాలి. ప్యాసివ్ వాయిస్‌లో ఎప్పుడూ కూడా వి3 అనేటటువంటిదేనండి. అది ఏ టెన్స్ అయినా, ఏ సెంటెన్స్ అయినా. ప్యాసివ్ వాయిస్ అంటే వి3 వాడాలి. సో, రైట్ అనేది వి1, రోట్ అంటే వి2, రిటన్ అనేది వి3 అనమాట. కంపోజ్ వి1, కంపోజ్డ్ వి2, కంపోజ్డ్ వి3 అంటే స్పెల్లింగ్ సేమ్. కానీ వి3 అనేటటువంటిది ఉపయోగించాలి మనం. హెల్పింగ్ వర్బ్స్ మారుతూ ఉంటాయండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్‌లోకి సెంటెన్స్ మార్చేటప్పుడు. అదెలాగో చూద్దాం. కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్‌ని బట్టి హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది మారుస్తాం. కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్‌లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్‌లోకి వస్తుంది కదా! అది కొత్త సబ్జెక్ట్ అవుతుందనమాట. అది సింగులర్ అయితే ఈజ్ గాని, వాస్ గాని వాడతాం. ప్లూరల్ అయితే ఆర్ కానీ, వర్ కానీ వాడతాం. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్ అయితేనేమో ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్ అయితే వాస్, వర్. ఇవన్నీ టెన్స్‌లో మనం డిస్కస్ చేసినవేనండి. టెన్స్ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే బాగా అర్థమవుతుంది. సో, నౌన్స్ మాత్రం చేంజ్ అవ్వవండి. ప్రొనౌన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్‌లో ఏదైనా పేరు అంటే ప్రాపర్ నౌన్స్ అనమాట. రామ్, సీత ఇలాగ ఏదైనా పేర్లున్నా లేదా కామన్ నౌన్. కామన్ నౌన్స్ ఉన్నా అవి మారవనమాట. రామ్, రామ్ లాగానే ఉంటుంది. అదే విధంగా సీత, సీత లాగానే ఉంటుందనమాట. అదే ప్రొనౌన్స్ అయితే మాత్రం హి, హిమ్ లాగా మారుతుంది. ఓకేనా? రైట్. యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్‌ని ప్యాసివ్ వాయిస్‌లోకి ఈ 6 రూల్స్ ఉపయోగించేసి ఒకసారి మార్చి చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్‌లో ఉన్న సెంటెన్స్ ఏందంటే రామ్ కంపోజ్డ్ ఎ పోయెమ్. ఆబ్జెక్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్ మారుతుందనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఆ పోయెమ్. సో, ఆ పోయెమ్‌ని మనం ఏం చేస్తాము? సబ్జెక్ట్ ప్లేస్‌కి తీసుకొని రావాలి. ఓకే. ఆ పోయెమ్ అనేది ఫస్ట్ రాద్దాం. నెక్స్ట్ రెండో రూల్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. పాస్ట్ టెన్స్ కాబట్టి మనం ఏం చేయాలి? పాస్ట్ టెన్స్. ఆ పోయెమ్ అనేది సింగులర్. సో, కాబట్టి వాస్ అనేది రాస్తాం. నెక్స్ట్ వర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ రాయాలి. కంపోజ్డ్. సో, థర్డ్ ఫార్మ్‌కు స్పెల్లింగ్ కూడా అదే కాబట్టి కంపోజ్డ్ అనేది రాస్తాం. తర్వాత ఫోర్త్ స్టెప్‌లో ఏం చేయాలి? బై అనే ప్రపోజిషన్ రాయాలి.
బై అనే ప్రపోజిషన్ రాస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్‌ని మనం ప్లేస్ మార్చాం కదా! అదేవిధంగా ఈ సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ రామ్ కాబట్టి రామ్‌ని చివరికి తీసుకెళ్తాం. అప్పుడేమైపోయింది? ఆ పోయెమ్ వాస్ కంపోజ్డ్ బై రామ్. ఇలాగా ఒక పద్యం రాముని చేత రచించబడింది అని రాస్తామనమాట. సో, ఇక్కడ ఒక టిప్ రాసాను చూడండి. మీరు స్పాటింగ్ ఎర్రర్స్ లేదా వాయిస్ కన్వర్షన్ ప్రశ్నలు చూసినప్పుడు లేదా చేసేటప్పుడు ఎగ్జామ్‌లో మీకిచ్చినటువంటి ఆన్సర్స్‌లో ఎప్పుడు వి3 ఉందా లేదా అనే విషయాన్ని మరియు హెల్పింగ్ వర్బ్ కరెక్ట్‌గా ఉందా లేదా అనే విషయాన్ని ముందు చెక్ చేయండి. దాని తర్వాతే కరెక్ట్ ఆన్సర్‌ని చెక్ చేయండి. వి3 హెల్పింగ్ వర్బ్ కరెక్ట్‌గా ఉంటే ఆల్‌మోస్ట్ మీకు ఆన్సర్ దొరికిద్దనమాట. నెక్స్ట్ రూల్ నంబర్ 7 అండి. చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్‌ని మార్చాలనమాట. యాక్టివ్ వాయిస్‌లో ఉన్న సబ్జెక్టు పాసివ్ వాయిస్‌లో ఉన్న ఆబ్జెక్ట్ అయినప్పుడు దాని యొక్క రూపం మారిపోతూ ఉంది. ఎలాగంటే యాక్టివ్ వాయిస్‌లో ఉన్న ఐ పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్ ప్లేస్‌కెళ్ళినప్పుడు మీగా అయిపోయిద్దనమాట. వి అస్‌గా మారిపోయిద్ది. హి హిమ్‌గా మారిపోయిద్ది. షీ హర్‌గా మారిపోయిద్ది. దే దెమ్‌గా మారిపోయిద్ది. హూ బై హూమ్ లాగా మారిపోయిద్ది. సబ్జెక్ట్ ప్లేస్ నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్‌కి ప్రొనౌన్స్ వెళ్ళిపోతే ఆ ప్రొనౌన్స్ యొక్క ఫార్మ్స్ ఇలా మారిపోతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ స్కోల్డెడ్ మీ. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్‌లో మీ ఉందన్నమాట. మీని సబ్జెక్ట్ ప్లేస్‌లోకి తీసుకొస్తే ఐ అయిపోయిద్ది. ఓకే. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వర్స్ రాసాము. స్కోల్డెడ్ వి3 కూడా అదే కాబట్టి అదే రాసాము. బై అనే ప్రపోజిషన్ రాస్తాము ఫోర్త్ స్టెప్‌లో. తర్వాత హీ అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్‌కెళ్ళిపోతే ఎలా మారిపోయిద్ది? హిమ్‌గా మారిపోయిద్ది. అలాగనమాట. ఇక్కడ గమనించాలి. హీ అనేది హిమ్‌గా మారింది. మీ అనేది ఐగా మారింది. నెక్స్ట్ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉంటదండి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి మార్చినప్పుడు. పాసివ్ వాయిస్ రాయాలంటే ఖచ్చితంగా ఆ వాక్యానికి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆబ్జెక్ట్ లేకపోతే మనం పాసివ్ వాయిస్ రాయలేము. ఓకే. ట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు తెలుగులో. ఏంటి ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే మనకిచ్చినటువంటి సెంటెన్స్‌లో పనిని స్వీకరించేటటువంటి వస్తువు గాని, మనిషి కానీ ఉంటారనమాట ఆబ్జెక్ట్ ప్లేస్‌లో. అలాంటి ఆబ్జెక్ట్స్‌ని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీనా ఈట్స్ చాకోలేట్స్. ఈ చాక్లెట్స్ రీనా తిన్నదేంటి? చాక్లెట్స్. రీనా ఏం తింటుంది ఇక్కడ? చాక్లెట్స్ అని చెప్తున్నాం కదా! కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుందనమాట. దీనికి పాసివ్ వాయిస్ రాయొచ్చు. చాకోలేట్స్ ఆర్ ఈటెన్ బై రీనా అని చెప్పేసి రాయొచ్చనమాట. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే తెలుగులో అకర్మక క్రియలు అంటారనమాట. వీటికి ఆబ్జెక్ట్ ఉండదు. కేవలం పని జరుగుతుంది గానీ, ఆ పని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ మీద పడదనమాట. అసలు ఆబ్జెక్టే ఉండదు. ఇంకా ఎఫెక్ట్ ఏం పడిద్ది? అలాంటి వర్బ్స్ ఉంటాయి. ఎలా అంటే గో అని, స్లీప్ అని, లాఫ్, సిట్, డై, అరైవ్ అని ఇలాంటివి. వీటితో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఐ స్లీప్ ఎట్ నైట్. సో, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. స్లీప్ ఎట్ నైట్. నైట్‌ని ఆబ్జెక్ట్ అనుకుంటాం. కానీ కాదు. స్లీప్ అనేటటువంటి ఎఫెక్ట్ నైట్ మీద పడలేదు. చూస్తే మీరు ఇది యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి మార్చొచ్చా లేదా అంటే మనకి ఒక చిన్న ట్రిక్ ఉందండి. మనకిచ్చినటువంటి సెంటెన్స్ ఉంది గదా! ఆ సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వర్బ్ దగ్గరికెళ్ళి వాట్‌తో గాని, హూమ్‌తో గాని మనము ప్రశ్నిస్తే మనకి ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి వర్డ్ గనక మనకు ఆన్సర్‌గా వస్తే దానికి మనం పాసివ్ వాయిస్ రాయగలము. ఆబ్జెక్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి వర్డ్ ఆన్సర్‌గా రాకపోతే దాన్ని పాసివ్ వాయిస్‌లోకి మార్చలేము. అంటే ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ స్లీప్ ఎట్ నైట్ ఉంది కదా! ఫస్ట్ వాట్‌తో ప్రశ్నిద్దాం. వాట్ ఐ స్లీప్. వాట్ ఐ స్లీప్ అంటే నైట్ అని ఆన్సర్ రాయలేం కదా! ఓకే. రెండో క్వెషన్ ఏంటి? హూమ్‌తో. హూమ్ ఐ స్లీప్ అంటే నైట్ అని ఆన్సర్ రాదుగా? రాదు. సో, కాబట్టి మనకిక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేదు అంటే మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి మార్చలేము. ఇలా అన్నమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు. పరీక్షల్లో హి వెంట్ టు గోవా అనిచ్చి పాసివ్ వాయిస్‌లోకి మార్చమంటారు. ఆప్షన్స్‌లో గోవా వాస్ గాన్ బై హిమ్ అని చెప్పేసి ఇస్తారు. ఆ ఆన్సర్‌ని మనం పెట్టామంటే అది తప్పు. ఓకేనా? సో, గోకి పాస్ట్ ఫార్మ్ వెంట్. వి3 ఏంటి? గాన్. సో, గాన్ ఇక్కడ ఉంది. కానీ ఏంటి? ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఉండదు. గో అనేటటువంటి వర్బ్‌కి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. లేదా మనం ప్రశ్నించి కూడా చూసుకోవచ్చు. ఎలాగా? వాట్ హి వెంట్. వాట్ హి వెంట్ అంటే గోవా అని రాస్తామా? రాయలేంగా. హూమ్ హి వెంట్ అంటే గోవా అని రాయగలమా? రాయలేం. సో, కాబట్టి దీనికి పాసివ్ వాయిస్ రాయలేమనమాట. దానికి పాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ అండి టైమ్ అండ్ ప్లేస్. టైమ్ అండ్ ప్లేస్ అనేటటువంటివి కూడా సాధారణంగా వాక్యంలో ఉండేటటువంటి టైమ్ అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అనమాట. డైలీ, యెస్టర్‌డే అని చెప్పేసి టెన్స్ చెప్పుకున్నామండి ఈ టైమ్ అంతా కూడా. ప్లేస్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లేస్‌లో కొన్నిసార్లు స్కూలు, హోమ్ అని అలా వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి పదాలను పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్స్‌గా రాయకూడదనమాట.
ఎందుకంటే అవి ఆబ్జెక్ట్స్ అవ్వవు. ఆబ్జెక్ట్స్ అవ్వనప్పుడు వాటిని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టకూడదు ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ గోస్ టు స్కూల్ డైలీ అని ఉంది. ఇక్కడ చూడండి, స్కూల్ అనేటటువంటిది ఏంటి? స్థలం. డైలీ అనేటటువంటిది ఏంటి? టైం. ఇవి ఆబ్జెక్ట్స్ కావన్నమాట. సో వీటికి ప్యాసివ్ వాయిస్ రాదు. ఇంకా మీకు తెలియాలంటే ఇది ఇంట్రాన్సిటివ్. మనం క్వశ్చన్ చేసుకోవచ్చు కదా, వాట్తో హూమ్తో. వాట్ షీ గోస్ అంటే స్కూల్ అంటామా? అనలేము. హూమ్ షీ గోస్ అంటే స్కూల్ అని కానీ డైలీ అని కానీ అంటామా? అనలేము. సో దీనికి ప్యాసివ్ వాయిస్ అనేది రాదు. స్థలాలు, టైమ్స్ ఇలాంటివి ఉంటే అవి కూడా సబ్జెక్ట్లో యాక్ట్ చేయవు, అవి ప్యాసివ్ వాయిస్లోకి సబ్జెక్ట్ ప్లేస్లోకి రావు. అయితే ఒక ఎగ్జాంప్షన్ ఉందండి. ఒకవేళ ఆ స్థలం మీదే పని జరిగితే అప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎలా అంటారా? మై ఫాదర్ కన్స్ట్రక్టెడ్ దిస్ స్కూల్. సో ఇక్కడ స్థలం మీద వర్క్ జరిగినట్టు, ఇక్కడ స్కూల్ని కట్టారు. సో ఇక్కడ స్కూల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. దిస్ స్కూల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై మై ఫాదర్ అని. సో దీనికి రాయొచ్చా లేదనే దానికి మన క్వశ్చన్ కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. దాంతో కూడా ఒకసారి చూద్దామా? వాట్ మై ఫాదర్ కన్స్ట్రక్టెడ్ అంటే స్కూల్ అని వస్తుంది ఆన్సర్. సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కలిగి ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ అనేది రాయొచ్చు. అలాగా 2 ఆబ్జెక్ట్స్ వస్తాయండి. ఒక్కోసారి ఒక ఆబ్జెక్ట్ వస్తే ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేసి ఆన్సర్ రాసేస్తాం. ఒక్కోసారి ఏం జరిగిందంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాల్లో మనం ఎలా రాయాలి అనేటటువంటిది ఇక్కడ. సరే, లెట్ us see. 2 ఆబ్జెక్ట్స్ వస్తే వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వస్తువుల పేర్లు వస్తే వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. పెన్, బుక్ అలాగా. ఇప్పుడు స్కూల్ అని కూడా వచ్చింది కదా లాస్ట్ స్లైడ్లో, అలాగా. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మనుషులు వస్తారండి. హీ అని, హిమ్ అని, హర్ అని, మీ అని ఇలాంటి మనుషుల్ని ఇండికేట్ చేసేటటువంటి వర్డ్స్ వస్తే వాటిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటారు. అప్పుడు రెండింటిలో దేన్నైనా మనం సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. హీ గేవ్ మీ ఏ పెన్. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టే, ఏ పెన్ అనేది కూడా ఆబ్జెక్టే. సో క్వశ్చన్స్ అందుకే 2 వర్డ్స్ వేస్తున్నాం. వాట్ హీ గేవ్ అంటే పెన్ అని ఒక ఆన్సర్, హూమ్ హీ గేవ్ అంటే మీ అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండిట్లో దేన్నైనా ఉపయోగించవచ్చు. ఆబ్జెక్ట్ 1 వచ్చేసి మీ, ఆబ్జెక్ట్ 2 వచ్చేసి పెన్. ఓకేనా? ఇక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వస్తువు, పెన్ అనమాట. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనుషుల్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి మీ అనేది. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉంటే మనం 2 రకాలుగా ఆన్సర్ రాయవచ్చు. ఫస్ట్ టైప్ ఏంటి? ఐ వాస్ గివెన్ ఏ పెన్ బై హిమ్. ఓకేనా? మీని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి ఐగా మార్చి రాయొచ్చు. అదే పెన్నును కూడా సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి రాయొచ్చు. అది ఎలాగంటే ఏ పెన్ వాజ్ గివెన్ టు మీ బై హిమ్. ఓకేనా? ఇలాగ 2 అనేటటువంటి ప్రపోజిషన్ తీసుకొచ్చేసి రాయాలి. 2 కరెక్టేనమాట. అంటే ఒక వాక్యంలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలి అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు చూడొచ్చు. యాక్టివ్ వాయిస్ ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి. అవర్ టీచర్ టీచెస్ అస్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి మళ్ళీ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. చెక్ చేద్దామా? వాట్ అవర్ టీచర్ టీచెస్ అంటే ఇంగ్లీష్ ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. హూమ్ అవర్ టీచర్ టీచెస్ ఎవరికి? అస్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అస్ అనేది పర్సన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది పర్సన్స్ ఇండికేట్ చేయదు కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 రకాలుగా కూడా రాసుకోవచ్చు. అప్పుడు 2 కరెక్టే అవుతాయన్నమాట. మోడల్ 1 ఇంగ్లీష్ని సబ్జెక్ట్గా తీసుకుంటే ఎలా రాయొచ్చు? ఇంగ్లీష్ని ఫస్ట్కి తీసుకొస్తాం. సో ఇంగ్లీష్ అనేటటువంటి ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత టెన్స్ చెక్ చేయాలి కదా. టీచర్స్ ఎస్ యాడ్ చేస్తాం అంటే ప్రజెంట్ టెన్స్. సో కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అనేది ఉపయోగిస్తాం. టీచర్స్కి V3 ఏంటి? టాట్. సో రాసేయచ్చు ఇంగ్లీష్ ఈజ్ టాట్ టు అస్ బై అవర్ టీచర్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా? 2 అనేది కంపల్సరీగా ఉపయోగించాలండి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు మనం కంపల్సరీగా 2 అనే ప్రపోజిషన్ ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి మరో ఆబ్జెక్ట్కి ముందు ఉంచాలి. ఓకేనా? రైట్. రెండో రకంగా మార్చి చూస్తే అస్ని సబ్జెక్ట్గా తీసుకుంటే వీఆర్ టాట్ ఇంగ్లీష్ బై అవర్ టీచర్. అస్ని వీగా మార్చాం. వీ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి V3 టాట్ ఇంగ్లీష్ రాసాము. ఇక్కడ 2 అనే ప్రపోజిషన్ అవసరం లేదు. రైట్ అవర్ బై అవర్ టీచర్ అని చెప్పేసి రాసాం అనమాట. ఓకేనా? సో సెంటెన్స్ కనుక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో కనుక స్టార్ట్ అయితే సో సెంటెన్స్లో ఉన్నటువంటి మరో ఆబ్జెక్ట్ ముందు ఎలాంటి ప్రపోజిషన్ 2 అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. అదే కనుక సెంటెన్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో కనుక మనం రాస్తే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి మరో ఆబ్జెక్ట్ ముందు 2 అనే ప్రపోజిషన్ ఉపయోగించి ఆబ్జెక్ట్ రాసిన తర్వాత బై అని రాసి తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక టిప్ ఉంది చూడండి, ఎగ్జామ్ టిప్. పరీక్షల్లో ఆప్షన్స్లో ఈ రెండింటిలో ఏది ఇచ్చినా అది సరైన సమాధానమే అవుతుంది. కాకపోతే ఎక్కువగా మెథడ్ 2 వీఆర్ టాట్ అని రాసాం కదా, దాన్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అది వినడానికి కొంచెం బాగుంటుందని.
నెక్స్ట్ అండి, తర్వాత చూడండి, వర్బ్స్ విత్ ప్రపోజిషన్. కొన్ని వర్బ్స్ పక్కన ఎప్పుడు సేమ్ ప్రపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి వేరే ప్రపోజిషన్ తీసుకోవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఆ ప్రపోజిషన్ని తీసివేయకూడదు అనమాట. ఆ ప్రపోజిషన్ని V3 పక్కన అలాగే ఉంచి మనం మార్చాల్సి ఉంటుంది. ఎలాగంటారా? ఎస్, ఇక్కడ లాజిక్ అని ఒకటి ఇచ్చాను చూడండి. వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ని విడదీయరాని బంధం అనమాట, గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టూడెంట్స్ ఆర్ లాఫింగ్ ఎట్ ద ప్రిన్సిపల్. ఓకేనా? లాఫింగ్ తర్వాత ఎట్ అనేటటువంటి ప్రపోజిషన్ ఉంది. సో దాన్ని మనం మారిస్తే ద ప్రిన్సిపల్ అనేటటువంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కదా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం. ద ప్రిన్సిపల్, సో ఇది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ రాస్తాం. పైన ఇచ్చిన సెంటెన్స్ లో స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ ఉంది, ప్రిన్సిపల్ అనే వాళ్ళు సింగిల్ కాబట్టి ఇక్కడ ఈజ్ రాసాం. సో కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ అనేది రాస్తాం. బీయింగ్ అనేది ఎందుకు రాశారు సార్ అంటే, సో మీకు టెన్స్ ని ఒక్కొక్క టెన్స్ ని తీసుకొని మార్చేటప్పుడు అక్కడ మళ్ళీ మీకు అర్థమవుతుంది. దీని తర్వాత పార్ట్లో అది తెలుస్తుంది అనమాట. బీయింగ్ రాస్తాం. సో తర్వాత V3, లాఫింగ్ కి V3 లాఫ్డ్ అని రాస్తాం అనమాట. సో తర్వాత ప్రపోజిషన్ ఎట్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయకూడదు, మనం బై రాస్తున్నామని చెప్పేసి దాన్ని అలాగే ఉంచాలి. ఎందుకంటే లాఫ్ ఎట్ అనేవి టుగెదర్గా ఎప్పుడు కలిసే వస్తాయి కాబట్టి. సో లాఫ్డ్ ఎట్ అనేది ఉంచి తర్వాత మనం తీసుకొచ్చేటటువంటి బై అనే ప్రపోజిషన్ రాసి ద స్టూడెంట్స్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ బీయింగ్ ఈజ్ అంటే ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది. సో దాన్ని మనము మార్చకూడదు కాబట్టి దానికి సంబంధించి ఈజ్ రాసాము. మనం తీసుకురావాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ఒకటి ఉంది కాబట్టి దానికోసం ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి బీయింగ్ అనేది తీసుకొచ్చాం అనమాట. అది ఇక్కడ లాజిక్. నెక్స్ట్ WH వర్డ్స్ తో స్టార్ట్ అవుతాయండి కొన్ని సెంటెన్సెస్. ఓకేనా? ప్రశ్నలు అంటే హూమ్ లేదా హూమ్ తో మొదలయ్యేటటువంటి సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మారుతాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ హూమ్ తో చూద్దాం, హూతో చూద్దాం. హూమ్ తో కనుక సెంటెన్స్ ఉంటే దాన్ని బై హూమ్ అని చెప్పేసి మార్చాలి. ఎలాగా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడు, హూ వాస్ డిస్టర్బింగ్ హర్. ఇది హూతో స్టార్ట్ అయినటువంటి ఒక ప్రశ్న. దీనిని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మారిస్తే హూని బై హూమ్ అని చెప్పేసి మారుస్తాం. బై హూమ్ అని రాసిన తర్వాత ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ గా వర్జ్ అనే రాస్తాం. సో హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత మన రూల్ అనేది స్టార్ట్ అయింది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ముందుకు తీసుకురావాలి. హర్ ని షీగా మారుస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ వర్జ్ ఉంది, మనం ఇంకొక హెల్పింగ్ వర్బ్ తీసుకురావాలి కదా. ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఏం చేస్తున్నాం, మనం కొత్తగా ఈజీ ఆమ్ ఆరు వజ్ వర్ తీసుకురాకుండా బీయింగ్ అనే దాన్ని తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఐఎన్జీ ఉన్నటువంటి సెంటెన్సెస్ లో బీయింగ్ తీసుకొస్తామండి, అది విషయం. ఓకే, నెక్స్ట్ V3 రాయాలి కదా, డిస్టర్బ్డ్. ఇలాగా బై హూమ్ అనేది మనం రాయకూడదు. ఎందుకు? బై హూమ్ అనేది స్టార్టింగ్ లోనే రాస్తాం. ఇది క్వశ్చన్ ఫామ్ లో ఉంది కదా, సో కాబట్టి ఆబ్జెక్ట్ ఫామ్ లోకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ నార్మల్ సెంటెన్స్ అయిపోయింది. అలా చేయకూడదు. క్వశ్చన్ ని క్వశ్చన్ గానే ఉంచేసి ప్యాసివ్ వాయిస్ లో మార్చాలన్నమాట. అప్పుడు WH వర్డ్ దగ్గరే బై అనేది ఉపయోగించేసి హెల్పింగ్ వర్బ్ కూడా అక్కడే రాసి తర్వాత సబ్జెక్ట్ తీసుకొని రావాలన్నమాట. హూమ్ తో చూడండి, హూమ్ తో ఉన్నట్టే సెంటెన్స్ హూగా మారుస్తాం. హూ ఉంటేనేమో బై హూమ్ గా మారుస్తాం, హూమ్ ఉంటేనేమో హూగా మారుస్తాం. ఇక్కడ బై అవసరం లేదు. యాక్టివ్ వాయిస్ లో ఉన్న ప్రశ్న చూడండి, హూమ్ డస్ షీ లైక్. సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మారిస్తే హూ అని రాస్తాము. ఓకేనా? తర్వాత ప్రజెంట్ టెన్స్ డస్ కాబట్టి ఈజ్ రాస్తాం. ఓకేనా? హూ ఈజ్ లైక్డ్ బై హర్ అని చెప్పేసి రాస్తాం. హూ ఈజ్ లైక్డ్ బై హర్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకే రైట్, ఇలా మార్చాలి. ఎగ్జామ్స్ ఆప్షన్స్ లో హూకి బదులుగా బై హూమ్ అని ఇస్తూ ఉంటారు కావాలని. అప్పుడు మనం బై హూమ్ ని మాత్రమే కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మోడల్ హూతో ఇచ్చినప్పుడు బై హూ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, బై హూమ్ నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ WH వర్డ్ తో నౌన్ కి విడదీయరాని సంబంధం ఉంటుందన్నమాట. అలాంటి మోడల్లో ఉన్నది కూడా చూద్దాం. కొన్ని ప్రశ్నల్లో WH వర్డ్ పక్కనే నౌన్ ఉంటుందన్నమాట. హూజ్ కౌజ్ అని, విచ్ న్యూస్ పేపర్ అని, హౌ మెనీ స్టూడెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్ లో కూడా ఆ రెండింటిని కలిపే ఉంచాలి, విడదీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హూజ్ కౌజ్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ హూజ్ కౌజ్ ఆర్ బీయింగ్ గ్రేజ్డ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి మారుస్తాం అనమాట. హూజ్ కౌజ్ అనేవి మార్చకుండా ఆర్ రాసాము, ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ అని రాసాము. V3 మార్చాలి కాబట్టి V3కి ముందు బీయింగ్ అనేది ఉపయోగించేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం రాసేసాం అనమాట. ఇక్కడ హూజ్ కౌజ్ అనేది మారలేదు, చూసారా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, విచ్ న్యూస్ పేపర్ డస్ షీ రీడ్. ఇక్కడ విచ్ న్యూస్ పేపర్ అలాగే ఉంచాము. దీని సబ్జెక్ట్ లాగా తీసుకుంటే దీని పక్కన ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ రాసి రీడ్, V3 కూడా రీడే కాబట్టి రీడ్ అని రాసి బై హర్ అని చెప్పేసి రాసామన్నమాట. ఇలాగ మార్చాలి. నెక్స్ట్ కొన్నిసార్లు అదర్ WH వర్డ్స్ అంటే వై, వెన్, వేర్, వాట్ ఇవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. మిగిలినటువంటి WH వర్డ్స్ కూడా అవి వచ్చినప్పుడు పెద్ద మార్పులే ఉండవు అనమాట. ఆ పదం వాక్యం మొదట్లోనే స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే చూడండి, వై డిడ్ యూ రైట్ అ లెటర్ అని ఉంది. ప్యాసివ్ వాయిస్ లో వై రాస్తాము,
డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ రాస్తాము. ఏ లెటర్ అనే సబ్జెక్ట్‌ని ముందుకు తీసుకొస్తాము. తర్వాత వి3 రిటర్న్ అని చెప్పేసి రాస్తాము. బై యూ అని చెప్పేసి రాస్తాం. మిగిలిందంతా సేమ్ స్ట్రక్చర్‌లో మారిపోయిందనమాట. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే లా ఆఫ్ డెట్ వర్బ్‌తో పాటు కొన్ని కనెక్షన్‌తో కలిగి ఉండేటటువంటి ప్రపోజిషన్స్ ఉంటాయి. ఆ ప్రిపోజిషన్‌ని మిస్ చేయకూడదు. హూతో గనక సెంటెన్స్ ఉంటే బై హూమ్‌తో రాయాలి. హూమ్‌తో వస్తే హూతో రాయాలి. ఒకవేళ డబ్ల్యూహెచ్ వర్డ్‌తో గనక నౌన్ వస్తే విచ్ బుక్, హూజ్ పెన్ అని అలాంటివి కూడా విడదీయకుండా అలాగే రాసేయాలి. ఓకే.